హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మగువా ఓ మగువా సీరియల్ గురించి చెప్పుకుందామండి. చెప్పుకునే ముందు స్మార్ట్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సింధూర పూజ చేసుకున్న తర్వాత మంగళసూత్రాన్ని తన మెడలో వేయమని చంటిని అడిగితే చంటి మాత్రం ఆ మంగళసూత్రం తన మెడలో వేయడు. దాంతో సింధూర చాలా బాధపడుతూ ఆ అమ్మవారి ముందు కూర్చుంటుంది. మరోవైపు చంటి కూడా చంచలమ్మ తనని పూజకు రాకుండా చేసింది అనుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ నిజం తెలిసాక సింధూరను ఎలాగైనా సరే సంతోష పెట్టాలి అనుకుని పరిగెత్తుకుని సింధూర దగ్గరకు వస్తాడు. అమ్మాయి గారు, నాది తప్పైపోయిందండి, నన్ను క్షమించండి అని ప్రాధేయపడతాడు. కానీ సింధూర మాత్రం కనికరించదు. దాంతో చంటి అమ్మవారి ముందు కూర్చొని నువ్వైనా చెప్పు తల్లి అని దండం పెట్టుకుంటాడు. అయినా కూడా సింధూర కనికరించకపోతే అప్పుడు చంటి ఏం చేయాలో తెలియక తన కాలికి గాయమైనట్టు యాక్ట్ చేస్తాడు. దాంతో సింధూర చాలా టెన్షన్ పడుతూ ఏమైందండి, ఏం చేసుకున్నారు అని అంటుంటే చంటి తను కావాలని చేశాడని మాత్రం అర్థం చేసుకుంటుంది. దాంతో చంటి అమ్మాయి గారు, నన్ను క్షమించండి, తప్పైపోయిందండి, ఇంకెప్పుడు కూడా ఇలాగ చేయనండి అని ఒట్టు వేసుకుంటాడు. దాంతో సింధూరలో చాలా సంతోషం వస్తుంది. తర్వాత ఇద్దరు కూడా ఆ అమ్మవారి ముందు కూర్చొని చంటి సింధూరకి పసుపు కుంకుమలు పెట్టి నుదుటిన సింధూర మధ్య, చేతికి గాజులు, తలలో పూలు పెట్టి సింధూర మెడలో నల్ల పూసలు కూర్చున్నటువంటి మంగళసూత్రాన్ని వేశాడు. దాంతో ఇద్దరికి అసలైన పెళ్లి జరిగింది కాబట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత రోజున చంచలమ్మ ఇంటికి ఒక పంతులు గారు వచ్చేసి, అమ్మగారు, రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా శివయ్యకి ప్రీతికరమైన రోజులు కాబట్టి మీరు శివయ్య దర్శనం చేసుకుంటే మీకు మీ కుటుంబానికి అంత మంచి జరుగుతుందని ఈ విషయం చెప్పడానికి మీ ఇంటికి వచ్చానని చెప్తాడు. దాంతో చంచలమ్మ, ఇంత మంచి విషయం మీరు చెప్పడానికి వచ్చారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా నమ్మకం చెడిపోయింది. నా అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు. మన అనుకున్న వాళ్ళని కూడా ప్రేమించడం పాపమే అని అందరూ నాకు గుణపాఠాలు నేర్పిస్తున్నారు. మనసుకి ప్రశాంతత లేనప్పుడు ఈ పూజలు పునస్కారాల వల్ల ఉపయోగం ఏముంది పంతులు గారు అని అంటుంది. అప్పుడు ఆ పంతులు గారేమో, ప్రశాంతత లేనప్పుడు దైవ చింతన మనశ్శాంతిని కలుగజేస్తుందమ్మా. పరిస్థితులు బాగలేనప్పుడు ఆ దేవుడి దయ అండ మనకు కావాలి. దైవానుగ్రహం ఉంటే ఏ సమస్యలైనా తీరిపోతాయి. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా శివయ్య దర్శనం చేసుకొని ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేసి సాయంత్రం దేవుడి సన్నిధిలో దీపారాధన చేసి ఆ దైవ సన్నిధిలోనే మీరు నిద్ర చేసినట్లయితే అంతా శుభమే జరుగుతుంది. మీకు ఇక అన్ని మంచి రోజులే అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. పంతులు గారు చెప్పినటువంటి మాటలకు కేశవయ్య ఆ శివయ్యని దర్శనం చేసుకున్న నా కొడుకు ఎక్కడున్నాడో తెలుస్తుంది. దాంతో చెంచలమ్మ పడే మనోవేదన అంతా కూడా దూరం అవుతుంది అని తన మనసులో అనుకొని చెంచలమ్మతో శివయ్య దర్శనం చేసుకుందామని చెప్తాడు. ఇదంతా కూడా సింధూర చూసి తను కూడా శివయ్య దర్శనం చేసుకుంటే మళ్ళీ అత్తమ్మ మేము కలిసిపోతాం, ఇక మాకు అన్ని మంచి రోజులే అని తన మనసులో అనుకుంటుంది. మరోవైపు చంటి వాళ్ళమ్మ వెళ్తూ వెళ్తూ నీ బతుకు బాగు చేయడానికి వెళ్తున్నాను అని చెప్పిన వాళ్ళ అమ్మ మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళమ్మ ఎక్కడుందో తెలియక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సింధూర్ అక్కడికి వస్తుంది. అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా ఉంటారండి అని చెప్తుంది. కానీ చంటి మాత్రం వినిపించుకోడు. లేదు అమ్మాయి గారు, క్షేమంగా ఉంటే ఒక్కసారైనా నాకు ఫోన్ చేసేవారు కదా, నేను ఫోన్ చేసినా కూడా మా అమ్మ ఫోన్ కలవడం లేదు, మా ఊరి వాళ్ళేమో ఇంటికి రాలేదని చెప్తున్నారు, అందుకే మా అమ్మ ఎక్కడుందో ఏమైందో తెలియక చాలా భయంగా ఉంది అమ్మాయి గారు, నాకు మా అమ్మని ఒక్కసారైనా చూడాలని ఉంది అని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు సింధూర, బాధపడకండి, మనం ఆ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఆ దైవ సన్నిధిలో నిద్ర చేసే మీ అమ్మగారు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా తిరిగి వస్తారండి అని ధైర్యం అయితే చెప్తుంది. అప్పుడు చంటి, అమ్మాయి గారు, మీరు చెప్పినట్టు చేస్తే మా అమ్మగారు తిరిగి వస్తారా అని అంటే అప్పుడు సింధూర, అత్తయ్య గారు మిమ్మల్ని వెతుకుంటూ వస్తారండి, నాకు ఆ నమ్మకం ఉంది, మనకంతా మంచి జరుగుతుంది అని అనుకుంటారు. ఇద్దరు కూడా శివాలయం వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అనుకున్నట్టుగానే సత్యవతిలో చలనం అయితే మొదలవుతుంది. కేశవయ్య అన్న ప్రతి మాట కూడా గుర్తు చేసుకుంటూ తన బిడ్డ గురించి కలవరిస్తూ స్పృహలోకి అయితే వస్తుంది. కానీ అక్కడికి వచ్చిన విజయమ్మ సత్యవతిని గమనించి, చెప్పు సత్యవతి, నీ బిడ్డ ఎవరు, ఇంతకీ కేశవయ్య నీకు ఎలా తెలుసు, కేశవయ్య తెలుసుకోవాలనుకుంటున్నా, నిజమేంటి, ఆ నిజమేంటి నాకు తెలియాలి, చెప్పు సత్యవతి అని పదే పదే అంటుంటే మళ్ళీ స్పృహ కోల్పోతుంది సత్యవతి. అక్కడ ఉన్నటువంటి సిస్టర్, మీరు ఆమె కళ్ళు తెరవగానే ఇంతగా కంగారు పెట్టారు కాబట్టి ఆమె మెంటల్ స్ట్రెస్ కు గురై మళ్ళీ స్పృహ కోల్పోయింది, మళ్ళీ ఆమె నార్మల్ కండిషన్ లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే అని తనైతే చెప్తుంది. అప్పుడు విజయమ్మ తన బిడ్డ గురించి అంతగా కలవరిస్తుంది కాబట్టి ఇంతకి తన బిడ్డ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు చెంచలమ్మ కుటుంబం అంతా కూడా శివాలయం వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. మరోవైపు సింధూర సైకిల్ పై గుళ్ళోకి కావాల్సిన వస్తువులన్నీ కూడా కడుతుంది. తర్వాత చంటిని, ఏమండి ఇంకా ఎంతసేపటి, త్వరగా రండి అని పిలవగానే చంటి అయితే బయటికి వస్తాడు. సైకిల్ పై అవన్నీ వస్తువులు చూడగానే ఆశ్చర్యపోయి, అమ్మాయి గారు, ఏంటండి ఇది, ఇది సైకిల్ అనుకుంటున్నారా, లారీ అనుకుంటున్నారా, ఇన్ని సామాన్లు ఏంటండి అని అంటప్పుడు సింధూర, ఏమండి శివాలయం వెళ్తున్నాం కదండి, గుళ్ళోకి కావాల్సిన పూలు పళ్ళు కొబ్బరికాయలు అలాగే మనం అక్కడ వనభోజనాలు చేస్తాం కాబట్టి వండుకోవడానికి గిన్నెలు కావలసిన సరుకులు అన్ని కూడా సైకిల్
పై కట్టేశానండి అని ముద్దుగా చెప్తుంటుంది. అప్పుడు భవతి చూసారా వదిన, వీళ్ళు కూడా వనభోజనాలకు వస్తున్నారట, రామేశ్వరం మీద శనేశ్వరం తప్పదంటే ఇదేనేమో అని వెటకారంగా అంటుంది. అప్పుడు చెంచలమ్మకి చాలా కోపం వస్తుంది. అప్పుడు రవిబాబు, పెద్దమ్మ మనం ఆగిపోదామా అని అంటే అప్పుడు చెంచలమ్మ, ఎవరి కోసము మనం ఆగిపోవడమేంట్రా, అసలు నీకు బుద్ధుందా అని అంటుంది. అప్పుడు సింధూర, కారులో ఉన్న వాళ్ళు దర్జాగా వెళ్తారండి, మనం సైకిల్ పై సరదాగా వెళ్దామండి, వాళ్ళకి మనకి ఉన్న తేడా కూడా ఇదేనండి, అయినా మన కారులో కూడా వాట ఉంది, మనం కూడా కారులో వెళ్ళొచ్చండి, కానీ సైకిల్ పై అయితే మన ఇద్దరమే ఫ్రీగా జాలీగా వెళ్ళొచ్చండి అని సైకిల్ పై కూర్చొని, ఓయ్ చెంచలమ్మ వెళ్ళొస్తాము, మా ఇల్లు జాగ్రత్త అని చెప్పేసి ఇద్దరు కూడా సైకిల్ పై శివాలయం అయితే వెళ్తారు. చెంచలమ్మ వాళ్ళు కూడా కారులో శివాలయం అయితే వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా మరోవైపు విజయమ్మ సత్యవతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మరోవైపు సత్యవతి స్పృహలోకి రాగానే కేశవయ్య అన్న ప్రతి మాటలు కూడా ఆలోచిస్తుంటుంది. కానీ విజయమ్మ, నీ బిడ్డ ఎవరు అని అడిగింది కాబట్టి తనకి నా బిడ్డ గురించి తెలిస్తే నా బిడ్డకి ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తుంది, అందుకే నా బిడ్డకి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఉండకూడదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపటి రోజున ఆ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళందరూ ఒకటవ్వాలని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.